కొండా నరేంద్రన్న పిలుపు కొరకు వేలాది మంది వచ్చి ఈ సభను విజయవంతం చేసినారు. ఎందుకంటే ఆయన మంచితనమే ఈరోజు ఇంత జనంని వచ్చేలా చేసింది. ఆయన ఎన్నో సహాయాలు చేశాడు. ఆయన ప్రజారాజ్యంలో పనిచేశాడు. ఇప్పుడు కూడా ఎప్పుడు ప్రతి క్షణము ఎవరికో ఒకరికి సహాయం చేస్తూనే ఉన్నాడు. రైతులకి ఆయన ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు. కానీ అటువంటి మనిషికి ఈరోజు సీటు వేరే వాళ్ళకి ఇచ్చినారు. అది మాకి అసలు నచ్చట్లేదు. ఇటువంటి మంచి వ్యక్తిని వదిలేసి తంబలపల్లిలో వేరే క్యాండిడేట్కి ఇవ్వడం మేము సహకరించలేదు. అసలు ఒప్పుకోం కూడా. ఆయన చేసిన పనులే ఆయన ఏ పార్టీ తరపున పోటీ చేసినా ఆయన వెంటనే ఉంటాం. ఆయన్ని గెలిపించుకుంటాం. భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ కార్యకర్తల పార్టీ కానివ్వండి, ఒక అవకాశం 20 ఏళ్ళ నుంచి ఈ తంబలపల్లి నియోజకవర్గంలో సర్వీస్ చేస్తున్నాడు. ఎవరు? కొండా నరేంద్రన్న. ఒక అవకాశం ఇచ్చి ఒకే అవకాశం ఇచ్చి చూడమనండి. ఈ పొద్దు రేపు మాపో వచ్చేవాళ్ళు కాదు. అధిష్టానం చంద్రబాబు నాయుడు గారండి, పవన్ కళ్యాణ్ గారండి, పురంధేశ్వరి గారండి ఆలోచించి ఒక అవకాశం కొండా నరేంద్రకి ఇవ్వమనండి. ఆయన పంపించకపోతే మేము పంపించకపోతే మళ్ళీ మాట్లాడమనండి. ఈ పొద్దు ఎవడో రేపు వచ్చేసి రేపు మళ్ళీ ఎందుకు ఎత్తుకుపోయి పెట్టేవాడు కాదు. 20 ఏళ్ళ నుంచి ఈ కాన్స్టిట్యూషన్లో ఏ ఊరికి గుడి లేదంటే గుడి, ఊరికి నీళ్ళు లేవంటే నీళ్ళు, ఊరికి రోడ్లు లేదంటే రోడ్డు, పిల్లలు చదవలేదంటే వాళ్ళకి డబ్బులు చేసిన వ్యక్తి కొండా నరేంద్రన్న గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆలోచించండి. ఒక అవకాశం నరేంద్రకి ఇవ్వండి. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చెప్పే బాధ, ఒక అవకాశం ఇవ్వండి ఆయనకి. 20 ఏళ్ళ నుంచి ఈ కాన్స్టిట్యూషన్లో ఆయన మామూలు రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఎవరు? కొండా నరేంద్రన్ రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. అవునా? అట్లాంటివానికి ఒక అవకాశం ఇవ్వండి. ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఆయన మంచో చెడ్డో, 1 రైతు, 2 యువతలు, 3 రైతులు పండించే పంటల ధరలో ఆయన ఒక రైతు పారిశ్రామికవేత్త. ఆయనకు కూడా కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. పంటలు పెడుతున్నాడు, పండిస్తున్నాడు, రైతులు సలహాలు ఇస్తున్నాడు. అట్లా అవకాశం ఇవ్వండి. ముగ్గురు కలిసి అవకాశం ఇవ్వండి. వాళ్ళ ముగ్గురికి నా శిరస వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గౌరవనీయులైన నరేంద్రన్న గారికి నమస్కారము. రైతు కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదువుకొని ఉన్నత చదువులు చదివి విదేశాలకు పోయి ఎంఎస్ చేసి ఈరోజు ఉన్నత పదవులు ఉన్నత చదువులు చదువుకున్న తర్వాత బాగా కష్టపడి డబ్బు సంపాదించి పేద ప్రజల కోసం నేను ఉండాలని చెప్పి మా అలా తిరిగే నియోజకవర్గంలోకి వచ్చి పేద ప్రజలకు అందరికీ నేను సపోర్ట్గా ఉంటాను, నాకంటూ ఒక ఇది ఉండాలనేసి పార్టీల్లో టికెట్ల కోసం ప్రయత్నించిన తర్వాత టికెట్లు రాకపోవడము, నేను టికెట్ నాకు ఆశించాను, నాకు టికెట్ రాలేదనే ఉద్దేశంతో నేను నా స్థాయిగా ప్రజల్లోకి వెళ్ళి దీన్ని నేను చెప్పుకునేసి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని చెప్పి ప్రజల మధ్యకు వచ్చినాడు. మా అందరి సపోర్టు నరేంద్రన్న గారికి ఉంటుంది. ఖచ్చితంగా మేము నరేంద్రన్న గారు ముందుకు వస్తే ఖచ్చితంగా మేము ముందు నుండి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిప సముద్రం పీటీ మండలం కాబట్టి కొండా నరేంద్ర గారు మనకు వ్యవసాయం గురించి నేను సామాన్యమైన రైతుకు ఎంతో ప్రోత్సాహం చేసి రైతులను అభివృద్ధి చేయాలని కొండా నరేంద్ర గారు అలాంటి వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా ఉంటే మేము అందరూ కలిసి రైతులు గెలిపించుకుంటామని మేము ఆశిస్తున్నాము. అలాంటి వారికి టికెట్ ఇవ్వాలని మేము ఆశిస్తారు. నేను ఈ తమ్మలపల్లి నియోజకవర్గంలో ఈ అరాచకారాలు, ఈ ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటున్నాము. ఇదే విధంగా ఈ ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడినాము. ఈ ఇబ్బందులు ఇంకా పడకూడదనేసి మేము ఎన్నో అరాచకాలు ఎదుర్కొన్నాం. కాబట్టి ఈ సమయంలో మా కొండా నరేంద్రన్ని ఎంచుకోవడం జరిగినది.
అదేవిధంగా ఈ మా అన్నకి న్యాయం చేస్తారని మన రాష్ట్ర ప్రభుత్వంగా నారా చంద్రబాబు గారిని వేడుకుంటున్నాము.